సోషల్ మీడియా తెరిస్తే ఏది మనిషి ఏది ఏ క్యారెక్టర్ గుర్తుపట్టడం కష్టం అన్న పాయింట్ని అడ్డుపెట్టుకుని ఓ అమ్మాయి 18 ఇయర్స్ అమ్మాయి జోకులు వేస్తూ బరి తెగింపు మాటలు మాట్లాడుతూ ఉంటే అందరూ కనెక్ట్ అయిపోయారు. తీరా అది కాస్త ఏఐ సృష్టించిన అవతారం తెలిసి అందరూ ఇప్పుడు కంగుతింటున్నారు. ఇన్స్టా ఫేస్బుక్లో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అయితే భారత్కి చెందిన ఓ మెడికల్ స్టూడెంట్ అమెరికాలో వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టి వేల డాలర్లు సంపాదించాడన్నటువంటి విషయం తేలింది. ఇది సంచలనం సృష్టిస్తోంది. ఎమిలీ హార్ట్ పేరుతో వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్ని సృష్టించాడు. జెన్నిఫర్ లారెన్స్ని పోలిన అవతార్ని క్రియేట్ చేశాడు. వృత్తిపరంగా నర్సుగా పనిచేస్తున్నట్టుగా బయోలో పెట్టుకొచ్చాడు. మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాప్ ధరించి పోస్టులు పెట్టడంతో, బికినీ ధరించి బీర్లు తాగుతున్న ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో ట్రంప్ మద్దతుదారులు మెచ్చే పోస్టులు అయిపోయినాయి. అబార్షన్ ఈజ్ మర్డర్, అక్రమ వలసదారులు పంపించాలంటూ పోస్టులు పెట్టడం, అంత అమ్మాయి పేరుతో నడవటం. ఎమిలీ హార్ట్ అకౌంట్లో పెట్టే పోస్టులు ఒక వర్గాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. కొన్ని పోస్టులకు 3, 5, 10 మిలియన్ వ్యూస్ కూడా వచ్చినాయి. ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది, 10,000 దాటిపోయింది. దీంతో అకౌంట్ని మానిటైజ్ చేసి కొన్ని రకాల ఉత్పత్తులను కూడా అమ్మేవాడు. మోసపూరిత, అతని పేరు శామ్ అని తేలింది. మోసపూరిత కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించిన మెటా సంబంధించిన ఇన్స్టా అకౌంట్ని తొలగించింది. ఇప్పుడు ఫేస్బుక్ కూడా ఆ పేరుతో ఉన్నటువంటి ఖాతాన్ని తొలగించడం అన్నటువంటిది కీలకమైంది. ఈ పోస్టులు పెట్టేందుకు రోజులో 30 నుంచి 50 నిమిషాలు కేటాయించేవాడిని దానికి సంబంధించినటువంటి పోస్టులు పెట్టిన సామ్ చెప్పుకొచ్చాడు. గూగుల్ జెమినై, గ్రోక్ ఏఐని టూల్స్ని ఇందుకోసం ఉపయోగించినట్టు చెప్పుకొచ్చాడు. భారత్లో ఏదైనా ఉద్యోగం చేసిన ఎంత డబ్బులు వచ్చేవి కావు, డబ్బు సంపాదించడానికి ఇది గొప్ప మార్గంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఒక్క నెల కొన్ని వేల డాలర్లు సంపాదించినట్టు చెప్పాడు. తన సోషల్ మీడియా ఖాతాల మీద నిషేధం విధించడానికి స్పందిస్తానైతే ఎవరిని మోసం చేయలేదని, ప్రస్తుతానికైతే ఏఆర్ క్యారెక్టర్ల మీద కాకుండా చదువు మీద దృష్టి సారిస్తున్నానని చెప్పుకొచ్చాడు.